హాయ్ స్టూడెంట్స్, దిస్ ఇస్ గంగాధర్ రావు. ఈరోజు అనాకాడమీ తరపున నేను భూగోళ శాస్త్రాన్ని గ్రూప్స్ అండ్ సివిల్ సర్వీసెస్ గ్రూప్స్ ఏపీఎస్సి అండ్ టీఎస్పీఎస్సికి భూగోళ శాస్త్రాన్ని ప్రభావవంతంగా చదవడం ఎలా అనేది కోర్సుని చర్చించడం జరుగుతుంది. నేను అనాకాడమీ తరపున నేను భూగోళ శాస్త్రాన్ని ఇక్కడ నుంచి బోధించదలుచుకున్నాను. మీరు గ్రూప్స్లో అనుకున్న గ్రూప్స్ జాబు లేదా సివిల్ జాబ్ కొట్టేంతవరకు మీతో నేను ఉంటాను. అనాకాడమీ తరపున నేను మీతో ఉంటాను. ఐఎమ్ గంగాధర్ రావు. నేను యూపీఎస్సి 3 times యూపీఎస్సి ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వడం జరిగింది. 2006, 2008 మరియు 2010. గత 10 సంవత్సరాలు 2010 నుండి నేను సివిల్ సర్వీస్కి, గ్రూప్స్కి, స్టూడెంట్స్కి టీచింగ్ చేయడం జరుగుతుంది. ఐ హ్యావ్ హ్యూజ్ ఎక్స్పీరియన్స్ రిలేటెడ్ టు జాగ్రఫీ, ఎస్పెషల్లీ జాగ్రఫీ ఆప్షనల్, జనరల్ ఎస్ఏ, అదేవిధంగా వేరే సబ్జెక్టులను కూడా నేను బోధించడం జరుగుతుంది. ఈ సబ్జెక్ట్స్తో పాటు గాంధీయన్ స్టడీస్, ఇండియన్ మైథాలజీలో కూడా నాకు స్పెషలైజేషన్ ఉంది. ఎస్పెషల్లీ జాగ్రఫీ ఆప్షనల్ బోధించడం గత 10 సంవత్సరాల నుంచి జరుగుతుంది. కాబట్టి నేను మీకు భూగోళ శాస్త్రాన్ని, ఈరోజు కోర్సు ఉద్దేశం ఏంటంటే భూగోళ శాస్త్రానికి సంబంధించి వివిధ అపోహలు, సందేహాలు, అదేవిధంగా భయాలు జాగ్రఫీ, భూగోళ శాస్త్రం చుట్టూ అలముకున్నాయి. అందువల్ల ఏ అభ్యర్థి గ్రూప్స్కి కానీ సివిల్స్ కానీ ప్రిపేర్ అయ్యే అభ్యర్థి, దోస్ హూ aspiring ఫర్ ది జాబ్స్ ఇన్ గ్రూప్స్ అండ్ సివిల్ సర్వీసెస్ హ్యావింగ్ సో మెనీ డౌట్స్ టు స్టడీ జాగ్రఫీ, ఈ ఫియర్ అనేది వీ హ్యావ్ టు షట్ దట్ ఫియర్ ఫస్ట్ ఇట్ సెల్ఫ్. అదర్వైజ్ ఇట్స్ నాట్ పాసిబుల్ టు గెట్ ఇంటెండెడ్ మార్క్స్ ఇన్ జాగ్రఫీ సబ్జెక్ట్. జాగ్రఫీ సబ్జెక్ట్ అనేది చాలా స్కోరింగ్. జాగ్రఫీ సబ్జెక్ట్ ఆధారంగా చేసుకుని మనం జనరల్ స్టడీస్లో కానీ దేంట్లో కానీ ఎక్కువ మార్కులు సంపాదించవచ్చు. ఎస్పెషల్లీ జాగ్రఫీ అనేది సెమీ సైన్స్ సబ్జెక్ట్. ఇట్స్ నాట్ ఆర్ట్స్, ప్యూర్లీ సైన్స్, సెమీ సైన్స్. అందువల్ల ఇక్కడ స్కోరింగ్ మ్యాథమెటిక్స్, జస్ట్ లైక్ మ్యాథమెటిక్స్, ఇంటర్మీడియట్ డిగ్రీస్లో మ్యాథమెటిక్స్, బీటెక్లో మ్యాథమెటిక్స్ ఎంతైతే స్కోర్ చేయగలుగుతామో, అదేవిధంగా భూగోళ శాస్త్రంలో కూడా అంత స్కోరింగ్కి సౌలభ్యం ఉంది. దెర్ ఈజ్ ఏ ఛాన్స్ టు గెట్ హ్యూజ్ స్కోర్, అప్ టు 90% స్కోర్ వీ కెన్ గెట్ ఇన్ జాగ్రఫీ పార్ట్ ఇన్ వేరియస్ జిఎస్ ఎగ్జామినేషన్స్. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. అందువల్ల ఏ అభ్యర్థి కూడా జాగ్రఫీని నెగ్లెక్ట్ చేయడం కుదరదు. ప్రస్తుత కాలంలో జాగ్రఫీ సబ్జెక్ట్ ఇట్స్ ప్లేయింగ్ pivotal role in various competitive examination because of its character. It's a character. What its character? For example, పర్యావరణం. ప్రస్తుత సమకాలీనంలో పర్యావరణం చాలా ఆవశ్యకత ఉంది. సివిల్ సర్వీసెస్, వేరియస్ స్టేట్స్, ఏపీఎస్సి, టీఎస్పీసీఎస్లో కూడా పర్యావరణానికి చాలా ప్రాముఖ్యత ఇవ్వడం జరుగుతుంది. ఈ పర్యావరణం అనేది కంప్లీట్గా ఇట్స్ ఎ ట్విన్ ఆఫ్ జాగ్రఫీ. జాగ్రఫీకి ఒక ట్విన్ లాంటిది, ఒక సిస్టర్ సబ్జెక్ట్ లాంటిది. అందువల్ల జాగ్రఫీ మీద గ్రిప్ రాకుండా మీకు పర్యావరణం మీద రాదు. అదేవిధంగా ఎకానమీ, ఆర్థిక శాస్త్రం అనేది చాలా ప్రాముఖ్యత ఉంది గ్రూప్స్లో కానీ సివిల్ సర్వీస్లో కానీ. ఇప్పుడు ఈ ఆర్థిక శాస్త్రం అనేది జాగ్రఫీ మీద ఆధారపడి ఉంటుంది. వ్యవసాయం, పారిశ్రామిక రంగం, సేవా రంగం, వివిధ రంగాలు, రవాణా సౌకర్యాలు, మినరల్ బేస్డ్ ఇండస్ట్రీస్, వేరియస్ ఇష్యూస్ ఆఫ్ ఎకానమీ, కంప్లీట్లీ భూ సంస్కరణలు కూడా ఇవన్నీ జాగ్రఫీ మీద ఆధారపడి ఉంటాయి. అన్లెస్ యూ స్టడీడ్ జాగ్రఫీ ఎఫెక్టివ్లీ యూ కాంట్ అండర్స్టాండ్, యూ కాంట్ గెట్ గుడ్ స్కోర్ ఇన్ అదర్ ట్విన్ సబ్జెక్ట్స్. అందువల్ల జాగ్రఫీకి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. అందువల్ల ప్రస్తుత కోర్స్ ఉద్దేశం ఏంటంటే టు ప్రొవైడ్ ప్రూవెన్ అండ్ పర్ఫెక్ట్ గైడెన్స్ టు స్టడీ జాగ్రఫీ ఫర్ గ్రూప్స్ అండ్ సివిల్ సర్వీసెస్. అదేవిధంగా ఈ జాగ్రఫీ చుట్టూరు ఉన్న వివిధ డౌట్స్, రూమర్స్ and especially the fears of the candidate should be cleared. మనకి వేరియస్ సందేహాలు, అపోహాలు, భయాలు ఈ జాగ్రఫీ సబ్జెక్ట్ చుట్టూరు ఉన్నాయి. వీటిని మనం పోగొట్టవలసిన అవసరం చాలా ఉంది. అందువల్ల ఇదే ఉద్దేశం అవుతుంది. ఈరోజు జాగ్రఫీకి సబ్జెక్ట్ చదవడానికి సంబంధించి నేను మీకు 9 సూత్రాలను 9 point ఫార్ములా ఇవ్వదలుచుకున్నా. ఈ 9 point ఫార్ములా ఎవరైతే ఫాలో అవుతారో, ఎవరైతే తూచా తప్పకుండా ఫాలో అవుతారో, ఇన్ లెటర్ ఇన్ స్పిరిట్, దోస్ హూ ఫాలోడ్ ఇన్ లెటర్ ఇన్ స్పిరిట్, డెఫినెట్లీ దే విల్ స్కోర్ నాట్ లెస్ దెన్ 90% in the allocated marks area.
ఇన్ జాగ్రఫీ గ్రూప్ సివిల్ సర్వీస్లో కూడా. ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు టెల్ సమ్ ఆఫ్ మై స్టోరీ నౌ ఇట్ సార్. ఇన్ 2008 ఐ అటెండెడ్ ఫర్ ఇంటర్వ్యూ. 2009 అంటే 2010లో జరగబోయే మెయిన్స్ ఎగ్జామినేషన్కి నేను ప్రిలిమ్స్ విత్ ఇన్ 1 వీక్లో ఇంటర్వ్యూ అటెండ్ అయ్యి వచ్చిన తర్వాత రాయవలసి వచ్చింది. అన్ఫార్చునేట్లీ ఐ కుడ్ నాట్ గెట్ ర్యాంక్ రాలేదు. కానీ విత్ ఇన్ 77 days టైంలోనే నేను ప్రిలిమ్స్ రాయాలి. అప్పుడే నెగిటివ్ మార్క్స్ ఇంట్రడ్యూస్ చేశారు 2010 ఎగ్జామినేషన్కి. 120 అప్పుడు జాగ్రఫీ ఆప్షనల్ అని ఆప్షనల్ ఒకటి సబ్జెక్టు, జిఎస్ 2 పేపర్లు ఉంటాయి ప్రిలిమ్స్లో. ఈ జాగ్రఫీ ఆప్షనల్ 120 బిట్స్ ఉండే. ఇందులో నెగిటివ్ మార్క్స్ ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఆ ఇయర్లో నేను అవుట్ ఆఫ్ 120 బిట్స్లో 108 బిట్స్ కరెక్ట్గా పెట్టడం జరిగింది జాగ్రఫీలో. యూనో సివిల్ సర్వీస్ జాగ్రఫీ ఆప్షనల్ అంటే ఫిలిమ్స్లో 8 ఏరియాలు ఎండే అనమాట. ఎక్కువ ఫిజికల్, ఎకనామిక్ జాగ్రఫీ, వరల్డ్ జాగ్రఫీ వివిధ ఇలా ఉండేవి. చూడండి, వాటిలో 108 పెట్టడం జరిగింది. అంటే నేను ఆ రోజు మాకు అంతగా ఏం తెలియదు. తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ ఇన్ ఆంధ్ర యూనివర్సిటీ. లేటర్ ఐ కేమ్ టు సివిల్స్ ప్రిపరేషన్ ఇంగ్లీష్ మీడియం ఫాలో అవ్వడం, ఇంగ్లీష్ మీడియంలోనే 3 ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వడం నేను జరిగింది. అంటే మీకు ఎందుకు వై ఐఎమ్ టెల్లింగ్ మై స్టోరీ టు ఈజ్ దోస్ హూ ప్రిపేర్డ్ కరెక్ట్లీ విత్ కరెక్ట్ అప్రోచ్ దే కెన్ స్కోర్, దే కెన్ గెట్ ది జాబ్. ఇప్పుడు పోస్ట్ కరోనా ఎరాలో దెర్ ఈజ్ అ లాట్ ఆఫ్ ప్రామినెన్స్ విల్ బి దేర్ ఫర్ ది గవర్నమెంట్ జాబ్స్ కొట్టడం అంత ఈజీ కాదు. ఎందుకంటే దెర్ విల్ బి లాట్ ఆఫ్ కాంపిటీషన్. వాట్ ఈస్ ద కాంపిటీషన్ ఈజ్ దేర్. అందువల్ల ఏంటంటే మనం ఈ సబ్జెక్ట్ని చాలా చాలా సీరియస్గా చదవాలి. ఎస్పెషల్లీ జీకే అంటే జనరల్ స్టడీస్ ఎగ్జామినేషన్లో చాలా సబ్జెక్ట్స్ ఉంటాయి. గ్రూప్ 1 మెయిన్స్లో చాలా సబ్జెక్ట్స్ ఉంటాయి. ఇందులో జాగ్రఫీ పార్ట్ చదవడం వల్ల వేరే వాటికి ఉపయోగం జరుగుతుంది. అందువల్ల జాగ్రఫీ నెగ్లెక్ట్ చేయడానికి ఉండదు. ఓకే, నౌ ఐఎమ్ గివింగ్ యూ 9-point ఫార్ములా. 9 సూత్రాలు ఇవ్వబోతున్నా జాగ్రఫీని ప్రభావవంతంగా చదవడానికి. ఈ 9 సూత్రాలని జాగ్రత్తగా ఫాలో అవ్వండి, మీకు విజయం అనేది తథ్యం. అనాకాడమీ తరపున ఈ 9 సూత్రాలు ఇవ్వడం జరుగుతుంది. మీరు జాగ్రత్తగా దాన్ని గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఫార్ములా, సిలబస్ పరిశీలన. సిలబస్ గ్రూప్ 2 కానీ గ్రూప్ 1 కానీ బోత్ ఏపీపీఎస్సీ, టీఎస్పీసీఎస్లో, అదేవిధంగా సివిల్ సర్వీస్ సిలబస్లో ప్రిలిమ్స్లో కానీ మెయిన్స్లో కానీ ఈ సిలబస్లన్నీ మీరు గ్యాదర్ చేయండి. ఫస్ట్ సిలబస్ పరిశీలన. ఈ సిలబస్ని గ్యాదర్ చేసి సమీకరించి ఈ సిలబస్ని క్షుణ్ణంగా పరిశీలించండి. ప్లీజ్ ఎగ్జామిన్ క్లియర్లీ ఆర్ పెరూస్. ఈ క్షుణ్ణంగా పరిశీలించినప్పుడు మనకు కొన్ని విషయాలు బోధపడతాయి. ఏంటంటే ఒక గ్రూప్ 2 గ్రూప్ 1 సిలబస్కి, లేదా గ్రూప్ 1 ఫిలిమ్స్లో ఉన్న సిలబస్కి, గ్రూప్ 1 మెయిన్స్లో ఉన్న సిలబస్కి, లేదా గ్రూప్ 2 ఫిలిమ్స్ మెయిన్స్లో ఉన్న సిలబస్కి, సివిల్ సర్వీస్లో మెయిన్స్ ఫిలిమ్స్కి ఉన్న సిలబస్కి దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ కొరిలేషన్. ఒక బంధం ఉంటుంది. ఆ బంధాన్ని గమనించండి. ఏం లేదు, అంతా గ్యాదర్ చేస్తే జాగ్రఫీ సబ్జెక్ట్ విస్తృతిగా కనిపిస్తాయి. కానీ అన్ని సిలబస్లు చూస్తే ఒకటే. గ్రూప్ 2లో సిలబస్లో ఉన్న, గ్రూప్ 1 సిలబస్లో ఉన్న, ఫిలిమ్స్ మెయిన్స్లో ఉన్న సిలబస్లకి చాలా రిలేషన్ ఉంటుంది. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, డిస్క్రిప్టివ్ రాస్తాం అంతే. అందువల్ల మనకి భయాలు పోతాయి. తర్వాత మరీ ముఖ్యంగా ఈ సిలబస్ని వై వీ షుడ్ ఎగ్జామిన్ ది సిలబస్ క్లియర్లీ. ఎందుకు సిలబస్ని చూడాలి? మనకి ఎంతవరకు ఏంటంటే ఇంతవరకు అకాడమిక్ లెవెల్ డిగ్రీ, బీటెక్, ఇంటర్ ఇలాంటి ఎగ్జామ్స్లో మనం ఏం చేసామంటే సిలబస్ ఎలా ఉన్నది కాదు, మనం చదువుకుని వెళ్ళి జాగ్రత్తగా రాసేసేవాళ్ళం. బట్ యాజ్ ఫర్ ఎస్ సివిల్స్ ఈజ్ కన్సర్న్, యాజ్ ఫర్ ఎస్ వేరియస్ పబ్లిక్ సర్వీస్ ఎగ్జామినేషన్ ఈజ్ కన్సర్న్, సిలబస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే దేర్ విల్ నాట్ బి ఎనీ క్వశ్చన్స్ బియాండ్ ది సిలబస్. సిలబస్ అని దాటి మనకి ఏపీపీఎస్సీలో కానీ, టీఎస్పీసీఎస్లో కానీ, సివిల్ సర్వీస్లో కానీ ఒక్క బిట్ కానీ ఒక్క క్వశ్చన్ కానీ రాదు. అందువల్ల వీ హ్యావ్ టు బీ స్టిక్ టు ద సిలబస్ ఓన్లీ. అందువల్ల ప్రతి అభ్యర్థి సిలబస్ని మీ ఓన్గా వైట్ పేపర్స్ మీద రాసుకొని మీరు ఏ సీట్లో అయితే కూర్చొని చదువుతారో దాని ముందు అంటించుకోండి. ఆ సిలబస్ని చూస్తూ ఉండండి ప్రతిరోజు. ఆ సిలబస్ని చూస్తూ ఉండడం వల్ల మీకు జరిగే ప్రయోజనాలు ఏంటంటే మీ ప్రిపరేషన్ రిలవెంట్గా ఉంటుంది. ఎగ్జామినేషన్కి సంబంధించినంతవరకే మీ ప్రిపరేషన్ ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్. రిలవెంట్ ప్రిపరేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ది ఏపీపీఎస్సీ, టీఎస్పీసీఎస్ అండ్ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్స్. ఈ రిలవెన్స్ ఎప్పుడైతే పోతుందో మనం అది దాటి అన్నెసరిగా వేరే ఇష్యూస్కి వెళ్తాం. అందువల్ల మన టైం అంతా వేస్ట్ అయిపోతుంది. మనం ఏది చదవాలో అది చదవం, భయాలు పోగొడతాయి, ఎక్కువ సిలబస్ చదివేస్తూ ఉంటాం తెలియకుండానే. టైం అంతా వేస్ట్ అయిపోతుంది. వేరే సబ్జెక్టులు పెట్టవలసిన సమయాన్ని పెట్టాలి.
అందువల్ల ఎవరైతే ఈ సిలబస్కి క్షుణ్ణంగా పరిశీలిస్తూ దానికి అనుకూలంగానే మనం ఉంటామో మనం టైం సేవ్ అవుతుంది, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటాం, ఏ ప్రాబ్లం ఉండదు. ఏమండి అది వీ హ్యావ్ టు ఇన్ ఆర్డర్ టు అవాయిడ్ రెడెండెన్సీ వీ హ్యావ్ టు బీ స్టిక్ టు ద సిలబస్. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సిలబస్ అనేది మీకు ప్రామాణికం పబ్లిక్ సర్వీస్ ఎగ్జామినేషన్స్కి ఏదైనా. ఓకేనండి. నెక్స్ట్ రెండో సూత్రం సిలబస్ పరిశీలించిన తర్వాత వెంటనే మనకు వచ్చేది మెటీరియల్. సరైన మెటీరియల్ని సేకరించడం అనేది ప్రతి అభ్యర్థికి చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు మహాభారతం చూసుంటారు, రామాయణం చూసుంటారు. అందులో అతిరథులు, మహారథులు, ఎందరో వీరాది వీరులు ఉంటారు, వారియర్స్ ఉంటారు. ద గ్రేటెస్ట్ వారియర్స్ అర్జున ఫర్ ఎగ్జాంపుల్. వాట్ ఈజ్ గ్రేట్నెస్ ఆఫ్ అర్జున కంపేర్ టు అదర్ వారియర్స్ ఆఫ్ కర్ణ ఎక్సెట్రా? ఏముందండి? ఈ గాట్ ఇన్విన్సిబుల్ వెపన్స్. ఆయన డిఫీట్ చేయలేం, వాటమే కుదరదు. ఎందుకంటే ఈ గాట్ ది వెపన్స్ ఆఫ్ లైక్ పాశుపతాస్త్ర, బ్రహ్మాస్త్ర, వేరియస్ అస్త్రాస్, బ్రహ్మశిరాస్త్రాలు, ఇవన్నిటిని గ్యాదర్ చేసుకుంటాడు. ఒక మనిషి వారియర్ యుద్ధానికి వెళ్ళాలంటే వారియర్ గెలుపు ఓటములు అనేవి ఆయన వెపన్స్ మీద ఆధారపడి ఉంటాయి. రాముడు విశ్వామిత్రుడి నుంచి, వశిష్ఠుడి నుంచి, అగస్త్యుడి నుంచి, శరభాంగుడి నుంచి ఎన్నో వెపన్స్ గ్యాదర్ చేసుకుంటాడు. అందువల్ల ఆయన గ్రేటెస్ట్ వారియర్ రావణుడి మీద విన్ వచ్చింది. మనం కూడా అంతే. ఈ ప్రస్తుత ఆధునిక కాలంలో ఎగ్జామినేషన్ పూర్వకాలంలో జరిగే వారు లాంటివి. అప్పుడు కత్తులతో చేసేవారు, ఇప్పుడు పెన్నులతో చేస్తాం. ఇప్పుడు ఈ వారియర్ ఇప్పుడు మెటీరియల్ సేకరణ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దే విల్ ప్లే పైవటల్ రోల్ ఇన్ యువర్ సక్సెస్. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. మెటీరియల్ ఏంటండి? ఇది పెద్ద